తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలజగడం ముదురుతోంది. కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే రెండు తెలుగు రాష్ట్రాలు నీటిని విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి ఏపీ నీటిని విడుదల చేసింది. త్రిసభ్య కమిటీ అనుమతి లేకుండానే వాటర్ రిలీజ్ చేసింది. అటు రైట్ కెనాల్ నుంచి తెలంగాణ సైతం నీటిని విడుదల చేసింది. ఇక సాగర్ నుంచి 50% నీటి నిల్వలు కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఏపీ మాత్రం పాత విధానంలో 66:34 నిష్పత్తిలో కేటాయింపు ఇవ్వాలంటుంది. ఈ వివాదంపై సెప్టెంబర్ 4కు వాదనలను వాయిదా వేసింది త్రిసభ్య కమిటీ. అటు కేటాయింపులో స్పష్టత రాకపోవడంతో నీటి వినియోగం షురూ చేశాయి తెలుగు రాష్ట్రాలు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సునీల్, దీనికి సంబంధించి ఏపీ తెలంగాణ మధ్య మరోసారి జలజగడం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. రెండు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా కృష్ణా జిల్లాలకు సంబంధించిన విషయంలో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం తెరపైకి రావడం జరిగింది. ప్రజెంటు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణలో దాదాపు 16% లోటు వర్షపాతం నమోదైన పరిస్థితి. ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షపాతం సరిగ్గా లేని పరిస్థితి ఉంది. అయితే పైనుంచి ఎగువ నుంచి ముఖ్యంగా కర్ణాటక నుంచి వచ్చిన వరద కారణంతో కాస్త వరద అయితే రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే దాదాపు 220 టీఎంసీల వరకు వాటర్ రావడం జరిగింది. పైనుంచి రావడంతో శ్రీశైలంకు వాటర్ రావడం జరిగింది. అక్కడ నుంచి కూడా జల ఉత్పత్తి చేస్తూ శ్రీశైలంకి సంబంధించిన కుడి ఎడమగట్లు రెండు దగ్గర నుంచి కూడా జల ఉత్పత్తి చేస్తూ దాదాపు 35,000 క్యూసెక్లను నాగార్జునసాగర్ కుదురుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు శ్రీశైలంకి సంబంధించి కూడా పోతిరెడ్డిపాడు ద్వారా వాటర్ యథావిధిగా దాదాపు 12,000 క్యూసెక్లు అక్కడ నుంచి తీసుకెళ్తుంటే అక్కడ తెలంగాణ నుంచి కేవలం 2,400 క్యూసెక్లు మాత్రమే కలవకుర్తి ఎత్తిపోతల ద్వారా లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిదారు చేస్తున్న 35,000 క్యూసెక్లు రెగ్యులర్గా నాగార్జునసాగర్కి వస్తున్న పరిస్థితి ఉంది. నాగార్జునసాగర్లో కూడా అంటే అంతంత మాత్రంగానే వాటర్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని అట్లాగే స్టోరేజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా భావించాయి. వాస్తవానికి మొన్న జరిగిన కృష్ణా త్రిసభ్య కమిటీ బోర్డుకు సంబంధించిన వానాకాలం సీజన్కు సంబంధించిన నీటి కేటాయింపులకు సంబంధించిన దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రెండు రాష్ట్రాల మధ్య కూడా ఎక్కడ పంచాయతీకి సంబంధించి కూడా ఈ విషయంలోకి సంబంధించి స్పష్టత రాకపోవడంతో సెప్టెంబర్ 4కు వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి ఉన్న వాటర్లో సంబంధించి కూడా కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 66% కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణ పరివాహక ప్రాంతమే ఉంది. కాబట్టి ఈ పరివాహక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు 50% షేరింగ్ ఇవ్వాలని చెప్పేసి వాటర్ షేర్ ఇప్పుడున్న వాటిలో 50% నీటి కేటాయింపులు తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా కూడా కృష్ణాకు సంబంధించిన వాటర్ను దాదాపు 50% ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతున్నప్పటికీ కూడా ఏపీ మాత్రం 2014 ఏవైతే కేటాయింపులు చేశారో ఏపీకి 66%, తెలంగాణకు 34% మాత్రమే కేటాయింపులు చేయడం జరిగింది. ఈ కేటాయింపులను యథావిధిగా సేమ్ ఇప్పుడు కూడా అదేవిధంగా కంటిన్యూ చేయాలని చెప్పేసి ఏపీ పట్టుపడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి మొత్తం కృష్ణాలో మొత్తం 811 టీఎంసీలు కృష్ణా మొత్తం మిగులు నికర జిల్లాలో వాటర్ ఉన్నప్పటికీ ఇందులో 2014 సందర్భంగా రాష్ట్ర విభజన సందర్భంగా ఎవరికి ఎంత వాడకం వినియోగం ఉందో ఆ వినియోగానికి తగ్గట్టుగా కూడా అప్పుడు తాత్కాలిక కేటాయింపులు చేయడం జరిగింది. అప్పుడు వినియోగానికి సంబంధించి తెలంగాణకు దీనికి 299 టీఎంసీలు కేటాయించినట్లయితే ఏపీకి 511 టీఎంసీలు కేటాయించిన పరిస్థితి. సో మొత్తం దీనికి సంబంధించి ఈ కేటాయింపులను కేవలం తాత్కాలికంగా అప్పుడు కేటాయించినప్పటికీ మొత్తం 811 టీఎంసీలకు సంబంధించిన విషయంలో అదే కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 299 తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీలను దాదాపు 400 టీఎంసీలు కావాలని చెప్పేసి తెలంగాణ పట్టుబడుతున్న పరిస్థితి. అయితే ఈ విషయంలో ఒక కొలిక్కి రాకపోయినప్పటికీ ఈరోజు నాగార్జునసాగర్ వద్ద సేమ్ ఉన్న వాటర్లకు సంబంధించి ఏపీ కుడి కాలువ నుంచి కూడా 2,000 క్యూసెక్లు విడుదల చేసినట్లయితే తెలంగాణ కూడా దాదాపు 2,000 క్యూసెక్లను కూడా విడుదల చేసిన పరిస్థితి. సో మొత్తం మీద ఇట్లా జిల్లానికి కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏపీ తెలంగాణ ఈ విషయానికి సంబంధించి వివాదం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 4న కృష్ణా త్రిసభ్య కమిటీ బోర్డు మీటింగ్ ఉంది కాబట్టి ఆ రోజు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా చూడాల్సి ఉంటుంది. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.